మామూలు వ్యక్తి మాలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్. మా వాయిస్ వినిపియండి. సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? సినీ పరిశ్రమ అంటే 50 నుంచి 100 కోట్లు 150 కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమనా సార్? సినీ పరిశ్రమలో ఎవరెవరు ఉంటారు సార్? సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? నటులు, దర్శకులు, నిర్మాతలు. నేను సామాన్య ప్రేక్షకుని మేడం. నా పోరాటం సార్ సామాన్య ప్రేక్షకుని గురించి నా ఎజెండా వచ్చేసి ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్. ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు. సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి. పెద్ద బడ్జెట్ సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు కానీ సార్ 60% మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్. మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొని మాకు స్తోమత ఉండదు సార్. మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటుంది. 60% వరకు మాత్రం పెంచొద్దు. అప్పర్ క్లాస్ పెంచుకోండి, నో ప్రాబ్లం. అది 10 days 60% మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి. మీరు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి, మాకు నో ప్రాబ్లం. బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్. బెనిఫిట్ షోలు కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ప్రేక్షకులు తప్పు, హీరోలకు మాత్రం తప్పు కాదు. హీరోలకు పర్మిషన్ తీసుకోరండి, పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి. మేము వాళ్ళని చూసి ఆనందపడతాం. ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం. హీరో ఇమేజ్ స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమాలు చూస్తాం సార్. మేము ప్రేక్షకులను కలవచ్చు, కలవకూడదు అనడానికి ఎవరు కాదు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరికి హక్కు లేదు. హీరోలు రావాలి, పబ్లిక్ లకు రావాలి, హీరోలు పబ్లిక్ లకు రావాలి. నా పేరు లీరాజ్ వాల్మీకి సార్. సగటు ప్రేక్షకుడికి టికెట్ రేట్ అందుబాటులో ఉండాలి. మా డిమాండ్ సగటు ప్రేక్షకుడికి సినిమా టికెట్ రేటు ధరలు అందుబాటులో ఉండాలి సార్. 60% సినిమా థియేటర్లు కలకలాడుతూ 300 సామాన్లు కూడా ఇన్వాల్వ్ చేయాలి. టికెటర్స్ అందుబాటులో ఉండాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకుని కరెక్టే, కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోతారు మొత్తం. అది మాకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది తింటారు సార్. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు, రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళే పెద్దలు. వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మీటింగ్ జరుగుతుందా? సామాన్యుడి కోసం జరుగుతుందా? సామాన్య ప్రేక్షకుడికి ఎలాంటి న్యాయం జరగట్లేదు.